Welcome to Bible Tunes. చాలా కాలం క్రితం ఒక వ్యక్తి యెరూషలేము నుండి యెరికోకు ప్రమాదకరమైన దారిలో ప్రయాణిస్తున్నాడు. అతను ఒంటరిగా ఉన్నాడు మరియు ఈ రహదారి ఇబ్బందులకు ప్రసిద్ధి చెందింది. అతను తప్పించుకునేలోపే దొంగలు అతనిపై దాడి చేశారు. అతని డబ్బు, బట్టలు అన్నీ లాక్కున్నారు. అతన్ని తీవ్రంగా కొట్టి రోడ్డుపై పడేశారు. ఒక పూజారి రోడ్డు మీద వచ్చాడు. తప్పకుండా సహాయం చేస్తాడు. కానీ అతను జోక్యం చేసుకోవాలనుకోలేదు. అతను చూసి వెంటనే అవతలి వైపుకు వెళ్ళాడు. తరువాత ఒక లేవీయుడు వచ్చాడు, మరొక ముఖ్యమైన మత నాయకుడు. అతను వేగాన్ని తగ్గించి ఆ వ్యక్తి వైపు చూశాడు. కానీ తల అడ్డంగా ఊపి నడుస్తూనే ఉన్నాడు. గాయపడిన వ్యక్తి దగ్గుతూనే ఉన్నాడు, ఇంకా ఇబ్బంది పడుతూనే ఉన్నాడు. అకస్మాత్తుగా గాడిద గిట్టల శబ్దం వినబడింది. ఇప్పుడు ఒక సమరయుడు వచ్చాడు. అతను కూడా వెళ్ళిపోతాడని ప్రజలు ఊహించి ఉండవచ్చు. సమరయుడు ఏమాత్రం సంకోచించకుండా అతని పక్కన మోకరిల్లాడు. ఆ సమరయుడు హృదయం దయతో నిండిపోయింది. అతను ఆ వ్యక్తి గాయాలను సున్నితంగా శుభ్రం చేసి అతనికి కట్టుకట్టి జాగ్రత్తగా తన సొంత గాడిదపైకి ఎత్తుకున్నాడు. సత్రంలో అతను ఆ వ్యక్తిని జాగ్రత్తగా చూసుకున్నాడు. మరుసటి రోజు ఉదయం అతను సత్రం యజమానికి డబ్బు ఇచ్చి అతన్ని జాగ్రత్తగా చూసుకో. ఎక్కువ ఖర్చైతే నేను తిరిగి వచ్చినప్పుడు మిగిలిన డబ్బు చెల్లిస్తాను అని అన్నాడు. యేసు తన కథను ముగించి నిజమైన పొరుగువాడు ఎవరు అని అడిగాడు. వినేవారులో ఒక్కరు కరుణ చూపిన సమరయుడు అని సమాధానం ఇచ్చాడు. యేసు నవ్వి, నువ్వు కూడా వెళ్ళి అలాగే చేయి అన్నాడు. వాళ్ళు ఎవరైనా సరే మీ పొరుగువారిని ప్రేమించండి. అవసరంలో ఉన్నవారికి సహాయం చేయండి. అదే దేవుని ప్రేమ యొక్క సారాంశం.